అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 120వ ప్రసంగం జరుగుతుంది. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, అందులోను తత్వాభిలాషులు, సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి అండి. భగవద్గీత రహస్యాలు తెలుసుకోవడం ద్వారా భగవంతుని పొందుతామండి. ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి సన్నివేశం ఏంటంటే, భగవద్గీత చదువుకున్న వాళ్ళకి, భగవద్గీతని నిత్యము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేస్తున్న వారికి కూడా భగవద్గీత నా కొరకు ఏ సందేశం ఇచ్చింది అన్న విషయాన్ని విస్మరించడం జరిగిందండి. ఇది యథార్థము. అందువల్లనే భగవంతుడు స్పష్టంగా మనందరికీ కూడా నేను జ్ఞానాన్ని కేవలము వర్తమానములో ఉన్నటువంటి మనుషులకు మాత్రమే ఇస్తున్నాను, ఇది గమనించాలి. దీని కొరకు మనం ఏమి చేయక్కర్లేదు. 84 లక్షల జీవరాశులలో కేవలము మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అంధవిశ్వాసం అంటే బ్లైండ్ ఫెయిత్ అంటారు చూసారు, దానికి ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి చోటు లేదండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము మొదటి అంశముగా ఈ దృష్టికి ఒక 2 శ్లోకాలు తీసుకుని వస్తున్నాను. అది 6వ అధ్యాయంలోని 21 మరియు 22 అండి. నోట్ చేసుకున్నామని నోట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మొదటి అంశంగా మనం ఏం చేస్తున్నామండి, జీవితంలో మనిషికి సుఖము కానీ, శాంతి కానీ, సంతుష్టత కానీ, దివ్యత్వము సదాకాలికంగా ఉండేటువంటి ఈ యొక్క డివైన్ క్వాలిటీస్ ఏ విధంగా వస్తున్నాయి, దేని ఆధారంగా వస్తున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఈ ఎపిసోడ్లో సుఖము గురించి, సుఖము అంటే అతీంద్రియ సుఖము. ఇంద్రియ సుఖము అశాశ్వతము, అనిత్యము. అతీంద్రియ సుఖము శాశ్వతము, నిత్యము. ఒకసారి గమనించండి. ముందుగా ఆ శ్లోకాన్ని మీకు చెప్పి తర్వాత దాని యొక్క విశ్లేషణ చేసుకుందాం. సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఇది శ్లోకం అండి. చాలా సులభం అండి, చాలా ఈజీగా. కేవలం మనకి సత్యత ఆధారంగా నా జీవితాన్ని నేను తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న ఒక్క సంకల్పం చేస్తే చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, సుఖం ఆత్యంతికం అన్నాడు. అంటే చాలా హైయెస్ట్ లెవెల్ అన్నమాట. సుప్రీం బ్లిస్ అంటాం చూసారా, సుప్రీం. దానికంటే మించినటువంటి సుఖము కానీ, ఆనందము కానీ ఇంకొకటి ఉండదంటున్నాడు. అటువంటి స్థితికి ఒక యోగి చేరుకుంటాడంటున్నాడు. మనం మామూలుగా చెప్పేది యోగి వర్సెస్ భోగి అని ఇంత గుర్తుపెట్టుకోండి. ఆత్మచింతన చేసేవాళ్ళు యోగి, దైహిక భ్రాంతిలోని జీవితాన్ని గడిపేవాళ్ళు భోగి. అర్థమైందండి. భోగి తన యొక్క జీవన సరళిలో రోగిగా మారవచ్చును. ఆత్మచింతన చేసే యోగి ఉన్నటువంటి రోగాన్ని కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదన్నమాట వ్యత్యాసం, మనం అర్థం చేసుకోవాలి. సుఖం ఆత్యంతికం, అర్థమైందండి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సుఖాన్ని అనుభవం చేస్తాడు. అది దేని ద్వారా అనుభవం చేస్తాడంట, బుద్ధి ద్వారా. బుద్ధిగ్రాహ్య అన్నాడు చూసండి. బుద్ధి ద్వారా. ఇప్పటి వరకు మనం బుద్ధి నేత్రం తెరుచుకోలేదు. ఇప్పటి వరకు మనం మామూలుగా భౌతికమే ఆలోచిస్తున్నాం, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోలేదు. కానీ బుద్ధి నేత్రము ద్వారా, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. సుఖం ఆత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. దాని యొక్క పర్యవసానం 3వ పంక్తి 4వ పంక్తి చూడండి. వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఈ తత్వం అంటే సత్యం అండి. తత్వం అంటే సత్యము, తత్వము అంటే భగవంతుడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే సత్యం. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని ఆ విశ్వాత్మలకి తండ్రి అయినటువంటి పరమాత్మని, ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క ప్రాప్తి, అనుభూతి, అనుభవంలోకి ఆ స్టేజ్కి తీసుకొని వచ్చి రాజయోగము అనేటువంటి ప్రక్రియ ద్వారా ఆ సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించినట్లయితే పొందేటువంటి అతీంద్రియ సుఖం ఏదైతే ఉందో
అర్థమైందండి. ఆ యొక్క స్థితిలో మనం ఉండాలి అంటున్నాడు. అది తీసుకొని వస్తుందన్నమాట. వేత్తి ఎత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. అటువంటి స్థితిలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా చలించడంట. నా చలతి, అటు ఇటు ఊగడు. అంటే ఆ స్థితి రానంత వరకు మనం ఏం చేస్తామంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాం. ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖము కాబట్టి ఆ విధంగా భౌతికంగా మనం జీవిస్తున్నాం కాబట్టి, నేను దేహం అనుకుని జీవిస్తున్నాం కాబట్టి ఆ సుఖం అనేది శాశ్వతంగా ఉండదు అంటున్నారు. వేత్తి ఎత్ర వేత్తి ఎత్రన చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఆ పరమ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఇంకా ఎటువంటి యొక్క వాట్ ఈస్ కాల్డ్ అప్ అండ్ డౌన్ స్థితి అనేది రాడు. ఆ యొక్క వ్యక్తి చలించడు అని చెప్తున్నాడు. రెండవ శ్లోకాన్ని గమనిస్తే దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా స్పష్టం చేయడం జరిగింది. ఏమిటంటే ఎం లబ్ధ్వా చాపరం లాభం, ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితోన యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఇది శ్లోకం అండి. ఏమండి ఏమిటంటే ఆ శ్లోకం ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. సార్ దీని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఈ అతీంద్రియ సుఖాన్ని మీరు అనుభవం చేస్తారో, ఆ సుప్రీం బ్లిస్ ని మీరు అనుభవం చేస్తారో రాజయోగం ద్వారా, ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని బుద్ధి ద్వారా జోడించి ఆ పరమాత్మలో ఉన్నటువంటి శక్తులు గుణాలు మనలో ప్రవహించినప్పుడు ఏదైతే ఆ స్టేట్, ఆ సుప్రీం బ్లిస్ స్టేట్ ఏదైతే ఉందో, అర్థమైందండి, ఇంకా దేనిని కూడా అధికంగా వాడు ఆలోచించడంట. ఎం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నా అధిక. ఇది పొందిన వాడికి ఇంకా అదేదో జరుగుతుందండి, ఆ పార్టీకి వెళదామండి, ఇక్కడికి వెళదామండి, ఆ సినిమా చూద్దామండి, ఇదేదో వండుకు తిందామండి, ఇది చేద్దామనేది ఈ లౌకిక భౌతిక ఇంద్రియ వినాశీ ఇంద్రియ సుఖాలని విడిచిపెట్టేస్తాడు. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఎందుకంటే హయ్యెస్ట్ ప్రాప్తి. హిమాలయ పర్వతానికి ఎక్కినవాడు చిన్న చిన్న కొండలు ఎక్కుతాడా చెప్పండి? అక్కడ ఉన్నటువంటి నష ఆ స్టేజ్కి వెళ్ళినవాడు హయ్యెస్ట్ ప్రాప్తికి వెళ్ళినవాడు. ఎం లబ్ధ్వా అపరం లాభం మన్యతేన అధికం తతః. తర్వాత ఏమన్నాడండి? యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఎలా ఉంటుందంటే గురుణాపి దుఃఖేన అంటే దుఃఖములో కూడా హయ్యెస్ట్ దుఃఖం వచ్చినా కూడా చెలించడంట. అటువంటి స్థితికి ఈ యొక్క రాజయోగం అనే ప్రక్రియ చేరుస్తుంది అంటున్నాడు. యస్మిన్ స్థితేన దుఃఖేన గురుణాపి విచాల్యతే. అర్థమైందండి? దానికి ఎటువంటి చెలించడు. ఈ యొక్క స్థితి పొందిన తర్వాత, ఈ యొక్క హయ్యెస్ట్ ప్రాప్తులు పొందిన తర్వాత ఇంకా ఏదైనా గొప్ప ప్రాప్తులు ఉన్నది అన్న భావన ఉండదంట. దీనికంటే గొప్ప గొప్ప బెనిఫిట్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇది ఆత్మ ద్వారా పరమాత్మతో యోగము చేయడం ద్వారా వచ్చినటువంటి ఇది లాభము. అదేవిధంగా ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏంటంటే ఎటువంటి దుఃఖం వచ్చినా కూడా తట్టుకుంటాడనమాట. ఎటువంటి దుఃఖమైనా. ఎలా ఉంటుందో ఉదాహరణ చెప్పాలంటే, మీకు కొండ ఉందనుకోండి, ఎటువంటి తుఫాన్ వచ్చినా కొండ కదులుతుందా? కదలదు. అంత గట్టిగా తయారైపోతుంది. ఆ బెనిఫిట్ మనం పొందుతామండి రాజయోగం ద్వారా. ఈ యొక్క శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకుంటే ఇవన్నీ లాభాలు మనకు వస్తున్నాయి. అంటే గీత నా గురించి అన్న సంగతి మనకు తెలుస్తుంది. దీనివల్ల రెండు విషయాలు. దీనికంటే గొప్ప ప్రయోజనం అంటే ఇంకేమీ లేదు. అంటే ఆ ప్రాకులాడటం, ఆ యొక్క రెస్ట్లెస్నెస్ స్టేజ్ ఉంది చూసారా, అది తెలియదు. దాని నుంచే మనకి రోగాలు తగ్గుతాయి. టెన్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? టెన్షన్ ఇవన్నీ కూడా ఆ యొక్క అలజడి స్థితి అన్నమాట. టెన్షన్, స్ట్రెస్, ఇవన్నీ ఒత్తిడి అంటున్నారు కదా, ఇవన్నీ దీని ద్వారా వస్తుంది. అందుకనే మనం దేనికోసం ప్రయత్నం చేయాలి? అత్యధికమైనటువంటి ఈ యొక్క అతీంద్రియ సుఖానికి మనం ప్రాముఖ్యతనిచ్చి, అది మనం పొందిన వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి నేనెందుకు పొందకూడదని ఆలోచన చేసినట్లయితే చక్కగా మన జీవితము సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఇప్పుడు రెండో అంశంగా మనం ఏం తీసుకుందామండి?
గత ఎపిసోడ్ లో మనము గుణాల గురించి చర్చించుకుంటున్నాం. గుణత్రయ విభాగ యోగం చాలా ముఖ్యమండి. మనం ఈ అధ్యాయంలో చాలా వరకు అన్ని శ్లోకాలు కవర్ చేస్తాం. అర్థమైందండి. నా ఉద్దేశం ఏంటంటే గుణాల గురించి మీకు తెలిసింది అనుకోండి, భౌతికంలో ఉంటే గుణాలు మనకి అనుభవం అవుతాయి. గుణాలు అనుభవం అయినప్పుడు ఏమవుతుందంటే ఏది కూడా శాశ్వతం కాదు. సాత్వికంగా ఉన్నటువంటి వాడు ఏమన్నాడు, దేనితో బంధింపబడతాడంట? సాత్విక స్థితికి చేరుకున్నవాడు ఏంటంటే సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. అంటే సుఖము మరియు జ్ఞానముతో బంధింపబడదు, బంధనమే. ఎందుకంటే మనం గుణాతీత స్థితికి చేరుకోవడం లేదు, గుణాలలో హైయెస్ట్ ప్రాప్తి చేరుకున్నాం. ఆ స్టేజి భలే రజో తమో కంటే గొప్పది. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మరొక్క ముందడుగు వెయ్యాలి. ఏంటంటే త్రిగుణాతీత స్థితికి వెళ్ళాలి. అది చేయకుండా అక్కడే ఉండిపోయామనుకోండి, మళ్ళీ అందులో కూడా జ్ఞానం ఉందంటే అహంకారం వచ్చేస్తుంది. అదేవిధంగా సుఖం ఉంటే కూడా నేను అద్భుతంగా జీవించేస్తున్నాను, అది మళ్ళీ ఇంద్రియ సుఖం కింద మారిపోతుంది. అర్థమైందండి. ఇంకోటి ఏమన్నాడు, రజో వస్తే ఏమంటున్నాడు, లోభముతో బంధింపబడుతున్నాడు. ఇంకా కావాలి, ఇది పొందాలి, ఇది ఎన్ని ఉన్నా సంతృప్తి లేదు. ఇంకా పొందాలి పొందాలి అనే దాంట్లోనే జీవితాన్ని ఆ విధంగా తగ్గించేసుకుంటాడు. ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అటువంటి వాళ్ళు 100 సంవత్సరాలు భగవంతుడు ఆయుష్ పోసాడు మనందరికీ కూడా. ఎక్కడో ఒక ఏదో ఊళ్ళో ఒక్కడు దొరుకుతాడు 100 సంవత్సరాలు దాటిందండి అంటే పెద్ద సెలబ్రేషన్ చేస్తారు, ఇంటర్వ్యూలు తీసుకుంటారు, టీవీలోను రేడియోలోను అక్కడ ఇక్కడ. మీరు ఏ గాలి పీల్చుకున్నారంటే ఏ ఆహారం స్వీకరించారు చెప్పండి. అసలు అందరూ బ్రతకాలి ఆ విధంగా. అందరూ 100 సంవత్సరాలు బ్రతకాలి. 1936లో వాళ్ళందరూ అంటే నియర్లీ 100 years బతికారు. వాళ్ళకి పెద్ద చదువులు కూడా లేవండి, శాస్త్రజ్ఞానం లేదు, ఏమీ లేదు. మొదటి 98, 99. ఒక ఇద్దరు దాతీలు మాత్రం 100 దాటేశారు. ఒకరు 104th yearలోను, ఒకరు 101, 101 సంవత్సరంలో శరీరం విడిచిపెట్టి ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ ఏదైతే ఉన్నారో మొన్న మధ్యనే దేహత్యాగం చేశారు. ఆవిడ ఏజ్ 101. అంటే ఇక్కడ మనం ఆరోగ్యానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఎంత డబ్బు ఉన్నా ఏంటంటే క్యాన్సర్ ఉందండి, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అంటే ఏముంది, ఇంకా డబ్బులు ఉంటే ఏంటి, లేకపోతే ఎప్పుడు ఏ టైంలో ఉన్నా శరీరం వెళ్ళిపోవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం అని ఎందుకు ఊరికే అనలేదండి. అర్థమైంది. అందుకనే లోభము అంటే ఏమంటే రజో అనమాట. మీకు లోభము ఇంకా కావాలి 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 కావాలంటే మీలో లోభ ప్రవృత్తి బాగా ఉన్నది అని భగవంతుడు చెప్తున్నాడు. అదే మీరు మంచిగా సాత్వికంలో ఉన్నారంటే మీకు సుఖము ప్లస్ జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మీరు ఏం చేయాలి, ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. వెళ్ళగలిగితే అప్పుడు తర్వాత త్రిగుణాతీత స్థితిలో వెళ్ళిపోతే నిశ్చింతగా ఉంటుంది. అదే అప్పుడు ఇవన్నిటి నుంచి ప్రకృతి యొక్క ఈ యొక్క ఏమంటారు ప్రభావం నుండి మనం తప్పించుకుంటాం. ప్రకృతి నుండి వచ్చేటువంటి త్రిగుణాలు సతో రజో తమో ఇందులో ఉన్నంత వరకు మనకు అది మళ్ళీ లాగుతుంటుంది అనమాట. అదేవిధంగా తమో అంటే ఏమన్నాడు చెప్పండి. తమో అంటే ముఖ్యంగా ప్రమాద అన్నాడు. ప్రమాద అంటే ఏమిటి? ప్రమాద అంటే నెగ్లిజెన్స్ అన్నమాట. అదొక ఆధ్యాత్మిక దృష్టికోణంలో, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లో ఏమిటంటే మీకు సంపూర్ణ ఎవిడెన్సెస్తో సాక్ష్యాలు పెట్టి మీరు నడుస్తున్న మార్గం అసత్యము, మీరు ఈ మార్గం తప్పు మార్గం నడుస్తున్నారు అని సాక్ష్యాలతో పెట్టి చెప్పినా కూడా వాళ్ళలో ఎటువంటి చలనం ఉండదండి. అక్కడ ప్రమాద అంటే అది ప్రమాద మోహం అన్నాడు. నిద్ర ఏమండి, ఈ విధంగా మూడింటికి చెప్పాడు. ఇప్పుడు మనము సాత్వికం గురించి చెప్పాము. అక్కడ ప్రకాశ స్వరూపము వెలుగుతో నిండు ఉంటాడని చెప్పి ఇప్పుడు రాజసం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో రజో గుణం ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు కొన్ని చెప్పాడు. అది ఏ శ్లోకంలో ఉందంటే 6వ అధ్యాయంలోని ఆత్మ సంయమ యోగంలో 21వ శ్లోకం అండి. 6వ అధ్యాయంలోని 21వ శ్లోకం. ఏమిటండి ఆ శ్లోకము? అది 6వ అధ్యాయం కాదు, 14వ అధ్యాయం. గుణత్రయ విభాగ యోగం 14 యోగం కదా. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలోని 12వ శ్లోకం. ఇందాక చెప్పింది 6వ అధ్యాయంలోని 21, 22 మొదటి అంశంగా మనం చర్చించుకున్నాం. 14వ అధ్యాయంలోని 12వ శ్లోకం ఒక్కసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవంతుడు కోరుకున్నది కేవలం వారి పట్ల శ్రద్ధ, అంతే. ఇప్పుడే ఒక్కర్లే. మీరు వారు అడిగినది ఇస్తే చాలండి. అడగనది ఇస్తున్నాం మనం. అర్థమైందండి. మనం ఏమి ఉపవాసాలు చేయండి, జాగరణ చెయ్యండి, లేకపోతే కాలినడకన మీరు రండి, లేకపోతే నాకు హుండీలో కొన్ని లక్షల రూపాయలు వేయండి, నాకు కిరీటం తయారు చేయించండి, ఇవేవి భగవంతుడు అడగలేదండి. పత్రం పుష్పం ఫలం తోయం అంటాడు. అది కూడా నేను వివరిస్తాను 9వ అధ్యాయంలో. నాకేం కావాలి, మీరేమర్పించినా
నేను తీసుకుంటానంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఒకసారి గమనించండి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం అశమః స్పృహ. ఏమంటే తర్వాత ఏమన్నాడు, రజస్యేతాని జాయంతే వివృద్ధం వివృద్ధే భరతర్షభ. మరొకసారి జాగ్రత్తగా వినండి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం అశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇది 4 పంక్తులు కూడుకున్న శ్లోకము. జ్ఞానము గురించి చెప్పాడు, సాత్వికంలో చెప్పాడు. ఇప్పుడు లోభంలో ఏమంటున్నాడు ఇదండి, లోభ ప్రవృత్తి ఆరంభ. ఆయన లోభము, ఇక్కడ కొన్ని లక్షణాలు చూడండి. ఒకటి లోభం అన్నాడు, రెండవది ప్రవృత్తి అన్నాడు, తర్వాత ఏమన్నాడు అశమ అన్నాడు, స్పృహ అన్నాడు. ఈ 4 విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది అర్థం. లోభం అంటే ఏంటి? లోభం అనేది ఎందుకు వస్తుందో తెలుసునండి. మనము ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మలో నింపుకున్నటువంటి దివ్య గుణాలు, దివ్య శక్తులు లేకుండా ఖాళీగా ఉందనుకోండి, అప్పుడు భౌతిక సామ్రాజ్యంలో మనం పొందాలని కోరుకుంటాం. అర్థమైందండి? ఆత్మ ఖాళీగా ఉందన్నమాట. ఇంటర్నల్ గా చాలా ఎంటీగా ఉన్నాం, మనకి దొరకటం లేదు. ఎందుకంటే మనం కనెక్ట్ అవ్వట్లేదు కదా, ఆత్మజ్ఞానమే లేదు, ఆత్మ అనుభవం లేదు కదా, నేను దేహం అనుకుంటున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ గా చాలా ఎంటీగా ఖాళీగా ఉన్నప్పుడు సుఖము శాంతులు ఎక్కడ దొరుకుతాయి? ధనము ద్వారా దొరుకుతుంది, సుఖ సాధనాల వల్ల దొరుకుతాయి. కామ వికారము, క్రోధ వికారము, కామ క్రోధ లోభ మోహ అహంకారం, అందులో లోభం అని చెప్పాడు ఇక్కడ. ఈ లోభం అంటే ఏంటి? పొందాలి 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 పొందాలి, ఎంత ఉన్నా పొందాలి. లాభము లోభము గుర్తుపెట్టుకోండి. లాభము అంటే ఎంత కావాలో అంతే పొందుతారు, ఎంత అవసరమైతే. గాడ్ గివ్స్ ఓన్లీ ఫర్ యువర్ నీడ్ అండ్ నాట్ ఫర్ యువర్ గ్రీడ్ అంటారు సరే. లోభం అంటే గ్రీడ్ కదా, అర్థమైందండి? అందువల్ల ఏమంటాడు, లోభ ప్రవృత్తి. నెక్స్ట్ లోభం అంటే అర్థమైంది కదండి, ప్రవృత్తి. ప్రవృత్తి అంటే యాక్షన్. దాని నుండి ఈ ప్రవృత్తి అనేది అలాగా మనం ఏం చేస్తాం, అది పొందాలి ఇది పొందాలి, ఆ లోభంతోనే లింక్ అయి ఉందన్నమాట ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి నివృత్తి అని అనుకున్నాం కదా. ప్రవృత్తిలో నివృత్తి చేరినప్పుడు అది స్వచ్ఛమైన ప్రవృత్తి అవుతుంది, లేకపోతే ఉరుకులు పరుగులతో కూడుకున్న ప్రవృత్తి. నిరంతరము మనం పరుగులతో రెస్ట్లెస్నెస్ అంటాడు ఇంగ్లీష్ గీతా సంస్కృతి, దాన్ని ఏమంటాడు, రెస్ట్లెస్ స్టేట్ అంటాడు. అర్థమైందండి? ఈ విధంగా మానసిక ఒత్తిడితో కూడుకున్న పనులు చేయడానికి మనము నిద్రాహారాలను కూడా త్యాగం చేసుకుని కేవలము మనం అనుకున్నటువంటి ఆ భౌతిక ప్రపంచంలో సాధించాలనుకున్నది సాధించడానికే మనం ఏం చేస్తామండి, మొత్తం అంతా పెట్టేస్తాం. మన శక్తులు, మన ధనము, మన సమయాన్ని వినియోగించుకుంటాం. లోభ ప్రవృత్తి, ఈ రెండింటి నుంచే వస్తాయండి రోగాలు వస్తాయి, అనారోగ్యం. ఈ సైకోసొమాటిక్ జబ్బులు అని మెడికల్ వాళ్ళు ప్రొఫెషనల్ చెప్పారు కదా. సైకో అంటే మనసు, మనసు యొక్క ఒత్తిడి కారణంగా శరీరానికి వచ్చేటువంటి జబ్బులు, ముఖ్యంగా డయాబెటిక్, ఏమంటారు బీపీ, ఈ 2 వస్తాయి. స్టార్టింగ్ లో అవి ఆ 2 గేట్స్ ఓపెన్ అవుతాయి, తర్వాత మిగతావన్నీ హార్ట్ అటాక్, క్యాన్సర్. లోభ ప్రవృత్తిన ఆ ప్రవృత్తి ఆరంభ కర్మణాం. ఏం ఆరంభ? కర్మణాం ఆరంభ, కర్మలు, భౌతిక కర్మలు. కర్మణాం ఆరంభ అశమ స్పృహ. ఈ 2 తెలుసుకోవాలి. అశమ అంటే ఏంటి? శమ అంటే నిశ్చింత స్థితి అండి శమ అంటే. అశమ అంటే అశాంతి, టెన్షన్, బాగా ప్రెషర్. చూస్తాం కదా మనం చాలా సందర్భాల్లో. ఇప్పుడు 2 వీలర్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ మొబైల్ ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకుని వాళ్ళు ఇట్లా డ్రైవ్ చేస్తారు. కారు కూడా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకుంటారు, మొబైల్ నడుస్తూ ఉంటుంది, వాళ్ళు ఏదో చెప్తుంటా వింటుంటారు, వచ్చిందా రాలేదా డాండు అని. 2 1 గంట భోజనం చేయాల్సి 4 భోజనం చేస్తారు. నిద్రపోరు, రాత్రి 1 గంట దాకా పనిచేస్తూనే ఉంటారు. లేటెస్ట్ టెక్నాలజీ అంతా వచ్చింది కదా, మొబైల్ ఫోన్స్, ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ దాంతో ఏమవుతుంది, అశమ అంటే అశాంతి. తర్వాత స్పృహ అంటే ఏంటంటే, స్పృహ అంటే ఏంటంటే భౌతిక ప్రపంచంలో భౌతికంగా పొందడానికి క్రేవింగ్ అంటాడు. క్రేవింగ్, లాంగింగ్. క్రేవింగ్ అంటే తపన అన్నమాట. ఈ ఫలానా భౌతిక సుఖ సాధనాలను, ఇంద్రియ సుఖ సాధనాలని ఈ పోగు చేసుకోవడం, దానికోసం
డబ్బు సంపాదించుకోవడం అన్నమాట. అశమ స్పృహ. అర్థమైంది కదండి. లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణ, అశమ స్పృహ. అంతే, అయిపోయింది కదా. రజస్యేతాని జాయంతే, రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరత వంశ శ్రేష్ఠుడా, అక్కడ వివృద్ధి అంటే వృద్ధి చెందుతుందండి. ఏ వృద్ధి చెందుతుంది? రజోగుణం వృద్ధి చెందుతుంది. రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. లోభము వలన, ప్రవృత్తి అంటే యాక్టివిటీ వల్ల, కర్మ అటువంటి కర్మలు ఆరంభం చేయటం వలన, అంటే నిరంతరం కర్మలేనండి. కర్మలు ఆధ్యాత్మిక చింతన, భగవంతుని చింతన లేదు. ఎందుకంటే తప్పుడు కర్మలు కూడా చేస్తాం, ఇతరుల్ని బాధ పెట్టే కర్మలు కూడా చేస్తాం, అందరిని దుఃఖపెట్టే కర్మలు చేస్తాం, మోసగించే కర్మలు జరుగుతున్నాయి, సమాజంలో జరుగుతున్నాయి కదా. ఎంతమంది మోసం చేస్తున్నారు, కల్తీలు చేస్తున్నారు, బాంబులు పెడుతున్నారు, చంపుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. అర్థమైందండి. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. కోట్లు, లక్షల కోట్ల, కోట్ల కోట్ల ఈ కోర్టు తగాదాలు ఉన్నాయి. ఎన్నో లక్షల కేసులు, డైవర్స్ కేసెస్ ఉన్నాయంట. ప్రపంచం అంతా మండిపోతుందండి, దేహభ్రాంతిలో కూరుకుపోయి. అందుకని భగవంతుడు అంటున్నాడు, ఆగండి. ఎందుకు ఆగమంటున్నాడు భగవంతుడు? ఎందుకు చెప్తున్నాడు? నాయన, కాలచక్రంలో ఇది ఆఖరి శ్వాస. ఇప్పుడు నాకు తెలుసును, నేను కాలచక్రం బయట ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అంటే తెలిసిన వాడిని చెప్తున్నాను. ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాను. నా మాట వినండి. మీరు ఎంత సంపాదించుకున్నా, ఎంత అలజడి పడిపోయినా, టెన్షన్స్, సమస్యలు ఇవన్నీ చేసినా మీకు రోగాలు వస్తాయి తప్ప, ఎంత డబ్బు సంపాదించుకున్నా ఆ డబ్బుని మీరు ఈ జీవితంలో ఖర్చు చేయలేరు. మీ కూడా దేహ త్యాగం చేసినప్పుడు మీకు కూడా ఒక్క రూపాయి కూడా మీకు కూడా రాదు. ఈ విషయం తెలిస్తే కొంచెం తగ్గుతాం అన్నమాట. లేకపోతే మనం ఏమనుకుంటాం, అందరూ పోతారు, నేను మాత్రం పోను. 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా డబ్బు సంపాదన మీద, దాని మీద, దీని మీదనే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారండి. అర్థమైందండి. కాస్త నిశ్చింతగా ఏదో మంచి విషయాలు చెప్తున్నారు, ఎందుకు వెళ్ళకూడదు? మంచి విషయాలు చెప్పారు కదా. ఇప్పుడు 200, దగ్గర దగ్గర 120 ఎపిసోడ్స్ మనం చేసుకున్నామంటే 200 శ్లోకాలన్న మినిమం మీ ముందు తీసుకొని చుట్టాను కదా. ఒక్కొక్క పదాన్ని వివరిస్తూ ఆ యొక్క ఎసెన్స్ తత్వాన్ని మీకు బోధిస్తున్నాను కదా. వాళ్ళు అలాంటప్పుడు ఇందులో సత్యం ఉన్నదా లేదా అనేది మీకు మీరే విశ్లేషణ చేసుకోవచ్చు కదా. అందుకే అక్కడ ఏమంటున్నాడు, ఎంత చెప్పినా మారడు అంటే అక్కడ ఏమన్నాడు, అక్కడ తమో గుణాన్ని మనం ఆ విధంగా మనం తీసుకొచ్చామంటే, తామసికంగా వస్తే నిద్ర, ఆలస్య, ప్రమాద అన్నాడు. అది ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించుకుంటే అది ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం సమయం ఉంటే మనం ఇంకొక శ్లోకాన్ని కూడా అది 14వ అధ్యాయంలోని 13వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. అది కూడా చెప్పేస్తాను. 14వ అధ్యాయం ఇంత 12వ శ్లోకం చెప్పుకున్నాం. అంటే 11, 12, 13 లైన్గా ఉన్నాయండి. 13వ శ్లోకంలో ఏం చెప్పాడు? అప్రకాశో అప్రవృత్తించ, అప్రకాశో అప్రవృత్తించ, అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవచ. అంతేనండి. తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. చాలా సులభం. ఏం చెప్పండి? ఒకటి అప్రకాశం అన్నాడు, అప్రవృత్తిశ్చ అన్నాడు, ప్రమాద లోహ ప్రమాద ఏమన్నాడు, మోహ అన్నాడు. అంతే. ఈ 4 గుణాలు ఎక్కువగా ఉంటాయంట. ఏది? తామసికంగా ఉన్న మనిషికి లక్షణాలు మనలో ఉన్నాయో చూసుకోవడం అంతే. అప్రకాశం అంటే ఏంటి? భగవంతుడిని మనం ఏమన్నాం? లైట్ అన్నాం, ప్రకాశ స్వరూపం అన్నాం. అర్థమైందండి. భగవంతుడిని మనం ప్రకాశముతో పోల్చాము. జ్యోతిషామపిత జ్యోతి అంటాడు 13వ అధ్యాయంలో 17వ శ్లోకం మనం చర్చించుకుంటాం చాలా డీటెయిల్డ్గా. భగవంతుడు జ్యోతి స్వరూపం, నిరాకారుడు జ్యోతి స్వరూపం అనుకున్నాం కదా. అందుకనే భగవంతుడికి గీతలు ఏమన్నాడు అక్కడ, మనం ఏదో శ్లోకం చెప్పుకున్నాం కదా, సూర్యుడికి ఉన్న వెలుగు కూడా నేనే ఇస్తాను, చంద్రుడి యొక్క వెలుగు కూడా నాదే, అదేవిధంగా అగ్ని యొక్క వెలుగు కూడా నాదే అని అంటున్నాడు కదా. అంటే వెలుగు అంటే భగవంతుడి యొక్క స్వరూపం అండి. అందుకనే ఆ యొక్క జ్యోతిని వెలిగిస్తారు. ఆత్మజ్యోతి, పరమాత్మ కూడా జ్యోతి స్వరూపమే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, ఇక్కడ తమో కూడా ఉన్నటువంటి వాడు ఏంటంటే ఆ లైట్ని ఆపేస్తాడు, పోనివ్వకూడదు. అంటే డార్క్నెస్ లోనే ఉండడానికి ఇష్టపడతాడు. తమసోమా జ్యోతిర్గమయ అంటే ఏమిటి అర్థం?
తమస్సు అంటే తమస్సు, తమస్సు అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞాన అంధకారము. దానివల్ల ఉండడానికి ఇష్టపడతాడండి. నాకు అక్కర్లేదు జ్యోతి వద్దు, భగవంతుడు వద్దు, నాకు ఆత్మజ్ఞానం వద్దు, నాకు ఏమి అక్కర్లే, బ్రహ్మాండంగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను, మంచిగా సుఖ సాధనాలను సమకూర్చుకున్నాను, దివ్యంగా స్వర్గ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను, ఇక్కడే ఉన్నంత వరకు అనుభవం చేస్తాను, తర్వాత ఏమవుతుంది నాకు అవసరమే లేదు. ఇదనమాట. తమసోమా జ్యోతిర్గమయ అంటే అర్థం ఏంటి? జ్యోతి స్వరూప, నాలో ఉన్నటువంటి తామసిక అవగుణాన్ని తొలగించు, నాలో జ్ఞాన ప్రకాశాన్ని ప్రవహింపచేసి నాలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించు. మనం కోరుకున్నాం కదా, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అన్నాం కదండి. అందుకని అప్రకాశు అంటే ఏంటంటే తామసిక లక్షణం ఉన్నటువంటి వాడు 100% దేహభ్రాంతిలో, దేహమే జీవితం, నేను దేహం 100%, నేను దేహం అనే దాంట్లోనే ఆయన యొక్క జీవన సరళి ఉంటుంది. ఇది అత్యధిక శాతం మనుషులలో, ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందిలో అత్యధిక శాతం మందిలో కేవలం ఈ జన్మ కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ జన్మలో వృద్ధి చెందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తదుపరి జన్మతో నాకు అవసరమే లేదు. దాంట్లోనే ఉరుకులు పరుగులు, దాంట్లోనే రకరకాల టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు, అశాంతి. తర్వాత మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది కదా. యోగం లేకపోతే, యోగం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అందుకని వాళ్ళు అర్థం చేసుకోండి. అప్రకాశో అప్రవృత్తిశ్చ. ఇందాక ప్రవృత్తిలో ఏంటంటే పనులు చేస్తారు, వాళ్ళు స్పీడ్గా పనులు చేస్తారు, అన్ని పనులు చేసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ వాడికి కలవాలా, ఓకే ఫోన్ చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్నా, అది చేస్తున్నా, ఆడేమైపోయినా తీసుకురావాలా, తీసుకొచ్చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఈ యాక్టివిటీ అను ఎక్కువ యాక్టివిటీ. ప్రవృత్తి అంటే యాక్టివిటీ. ఇక్కడ తమో వాళ్ళు ఏంటంటే లేజినెస్ అనమాట, నో యాక్టివిటీ, అలా ఆకుంటుంటారు, ఏ పని చెయ్యరు. తమో లక్షణం. రెండో లక్షణం ఏంటంటే నో యాక్టివిటీ, అప్రవృత్తిశ్చ. దానికి కారణం ఏంటి? ప్రమాదం అన్నాడు. ప్రమాదం అంటే ఏంటి చెప్పారు కదా, నిర్లక్ష్య వైఖరి, పోస్ట్ పోన్మెంట్ వైఖరి. ఇవాళ చేసే పని, ఇప్పుడు చేసే పని రేపు అంటాడు. ఆ రేపు ఎప్పటికీ రాదు, ప్రాణం పోతుంది ఈ లోపల. కల్ 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 అంటాడంట, కాలు వచ్చేస్తుందంట. కాలుడు అంటే యమధర్మరాజు వచ్చి ప్రాణం తీసుకుపోతారు, అప్పుడు పని అవ్వదు. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేసే లక్షణం లేదంటే వాళ్ళకి. ప్రమాదం అంటే ఎన్ని చెప్పినా కూడానండి, అరే నాయనా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందేవా, ఆత్మ కదా అవసరము, శరీరాన్ని విడిచిపెట్టి పోతున్నప్పుడు పోయాడు అంటున్నాం కదా, శరీరం ఇక్కడ పడేసి పోయాడు అంటున్నావు అంటే, ఆ పోయిన వాడు శరీరం కాదు కదా, పోయిన వాడే శరీరం అవుతే శరీరంతో పాటు మాయమవ్వాలి కదా. మరి ఇవన్నీ ప్రాక్టికల్ ప్రూఫ్లు కదండి, ఎవిడెన్సెస్. భగవంతుడు ఎవిడెన్సెస్ తో జ్ఞానం చెప్తున్నాడు మనకి, అంధవిశ్వాసం నుంచి బయటికి తీసుకొస్తున్నాడు మనం. ఎవిడెన్స్ 100% ఆగి, లేకపోతే ఇన్ని వందల శ్లోకాలు అవసరం లేదండి. 574 శ్లోకాలు చెప్పారు. అర్థమైందండి. ఎన్నో డైరెక్షన్స్ లో. శరీరం వేరు, ఆత్మ వేరు, ఆత్మ అవినాశి, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. అర్థమైందండి. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. శరీరానికి నష్టం నాయన, ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము. ఈ శరీరం అనేది పెట్టి మాత్రమే. ఈ పెట్టి అలా పట్టుకొని నేనే పెట్టిని అనుకుని కూర్చొని ఈ రక్తము, చర్మము, మాంసము, ఎముకలతో కూడినటువంటి వినాశి, ఎప్పుడు కళేబరంగా మారుతుందో తెలియనటువంటి అనిశ్చితమైనటువంటి శరీరాన్ని పట్టుకొని అదే శాశ్వతం అనుకుని జీవితాన్ని ఏడుస్తున్నావురా నాయనా. అది కాదు, నువ్వు తామసికంగా ఉన్నావు, నువ్వు మారు, నీలో చైతన్యం తీసుకురావడానికే నేను వచ్చి చెప్తున్నాను, ఆత్మని జాగృతి చేసుకో. ఇది ప్రమాదం అంటే ఏంటి? ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అర్థం కాదు. దాని మీద నో యాక్షన్. వింటాడు ఈ చోత, వింటాడు. అందుకనే గీతలో ఎందుకన్నాడు, కొద్ది మంది మాత్రమే, వేల కొలది మనుషులలో ఒకనొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నం చేసిన వాళ్ళలో కూడా ఒక్కడు మాత్రమే నా యొక్క సత్యమైనటువంటి పరిచయాన్ని, సంపూర్ణమైన పరిచయాన్ని తీసుకొని నా మార్గంలో నడుస్తాడు. ఎందుకు చెప్పాడు? మీరు 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలోని ఆఖరి పంక్తి మీరు మర్చిపోకండి దయచేసి. ఆఖరి పంక్తి ఏమన్నాడు? మాం వేత్తి తత్వతః అన్నాడు అక్కడ. నన్ను తత్వము ఆధారంగా, తత్వము అంటే సత్యము ఆధారంగా, తర్కము ఆధారంగా, ఇంగిత జ్ఞానం ఆధారంగా, కామన్ సెన్స్ ఆధారంగా కొద్దిమంది తెలుసుకుంటారు. నేను అందులోకి రావాలి అనుకుంటే ఆపే శక్తి ఎవరికి లేదండి, ఖచ్చితంగా వస్తారు. కేవలం ఒక సంకల్పం చెయ్యాలి, మంచి మార్గంలో వెళదాం,
ఇంత వయసు వచ్చింది, ఇంకా చక్కటిగా మంచి మార్గాన్ని వెళదాం. ఇన్ని లక్షల మంది ఎదురుకుండా మనకి సాక్ష్యాలు చూపిస్తున్నారు, చక్కటి జీవితాన్ని పొందుతున్నారు, పరస్పరం గౌరవించుకుంటున్నారు, ఆత్మ బంధువుల్లాగా ఉంటున్నారు, చరిత్ర నిర్మాణం చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు, సంబంధాల్లో చాలా ఉన్నతంగా వాళ్ళందరినీ గౌరవిస్తూ ఉన్నారు. జరుగుతున్నాయి కదా, ప్రాక్టికల్ గా మనకి అన్ని రిజల్ట్ కనబడుతున్నాయి కదా. అందుకనే ఉన్నాడు, ఏమన్నాడంటే ప్రమాదో మోహ ఏవచ్చ. మోహం అంటే ఏంటి? మోహం అనే పదం ఎక్కడైతే వచ్చిందో దేహ భ్రాంతి, నేను దేహం అనేటువంటి ఒక భ్రమ, దాన్ని ఏమంటాడు ఇంగ్లీష్ లో డెల్యూషన్. ఈజ్ డెల్యూడెడ్. డెల్యూషన్ అంటే ఏంటంటే తను కానిది తనది అనుకుంటాడు. నేను శరీరం కాదు, నేను ఆత్మని, ఈ శరీరము ఒక మాధ్యమం మాత్రమే, ఈ మాధ్యమం ద్వారా కళ్ళ ద్వారా చూస్తున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, నోటి ద్వారా మాట్లాడుతున్నాను, కాళ్ళ ద్వారా నడుస్తున్నాను. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నాకు తోడుగా ఉన్నాయి. సో ఇవన్నీ ఈ నాలుగు ఏవైతున్నాయి, అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన అన్నాడు. అక్కడ భరతర్షభ అన్నాడు రజో దగ్గర, అక్కడ కురునందన అన్నాడు. అర్థమైందండి? ఈ కురుక్షేత్ర మైదానంలో అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఏ నా బిడ్డలారా మేలుకోండి మేలుకోండి అంటున్నారు. సో ఇక్కడితో మనము ఈ యొక్క చర్చను ముగిద్దామండి. ఇందులో భగవద్గీతలో చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం కదా, ఒకసారి నాకు ఇప్పుడే జ్ఞాపకానికి వచ్చింది, మర్చిపోయాను. 6వ అధ్యాయంలోని 21, 22 చాలా క్విక్గా చదివేస్తాను, ఇది మీకు అర్థమవుతుంది. చాలా క్విక్గా చదివేస్తాను, ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. 6వ గంట సుఖమాత్యంతికమైతే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియములు ఏమంటున్నాడండి? బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. అర్థమైంది? సూక్ష్మ బుద్ధి, ఆత్మ సూక్ష్మము కదా, కనపడదు. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని అందే స్థితుడయ్యున్న యోగి, సరే యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. అక్కడ పరమాత్మ అనే పదం ఎందుకు వచ్చిందంటే తత్వము అంటే భగవంతుడు కూడా వస్తుంది. అర్థమైందండి? తత్వము అంటే సత్యము, భగవంతుడు పరమ సత్యం అని చర్చించుకున్నాం కదా, అదనమాట. రెండవది ఎం లబ్ధ్వాచాపరం లాభం. ఇక్కడ ఏమంటున్నాడు? పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు సాక్షాత్తు తన యొక్క ఆకారాన్ని ముందు పెట్టాడు. అర్థమైందండి? అది మీకు అనుభవం చేసుకుంటే కానీ తెలియదు. మరే ఇతర లాభమును కూడా పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. దానికంటే అధికమైనది లేదు కూడా. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవ దుఃఖములను చలింపచేయజాలవు. డిఫికల్ట్ స్టేట్ లో ఉన్నా కూడా ఆ తట్టుకునే శక్తి వస్తుంది. అదనమాట. ఎంత దుఃఖమైనా తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే జరిగిపోయింది, ఏదో అవ్వాల్సింది జరిగింది. దాని మీద తిట్టుకున్నా చేసుకుంటే అవ్వదు కదా. అదే 14వ అధ్యాయంలోని 12, 13 అది కూడా చెప్పేస్తానండి. చెప్పేస్తే ఈ పాఠం సంపూర్ణం అవుతుంది. తర్వాత మరొక అంశాన్ని తీసుకొని మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. లోభ ప్రవృత్తి ఆరంభ, తర్వాత సమస్యేతాన్ని జయంతి. ఓకే. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి అంటే ఏంటి? ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి, స్వార్థ బుద్ధితో సకామ భావముతో కర్మాచరణము. స్వార్థ బుద్ధి, సకామ కర్మ. సకామ కర్మ అంటే రిజల్ట్ ఓరియంటెడ్ కర్మ. నిష్కామ కర్మ అంటే రిజల్ట్ లేకుండా, రిజల్ట్ సంబంధం లేదు. ఈశ్వరార్పణం అయిపోయింది, నేను చేశాను, అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు. అశాంతి విషయ భోగముల యందు లాలస అనునవి ఉత్పన్నమగుచుండును. తర్వాత తామసిక స్థితి. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టమగును. తమోగుణం అధికమైనప్పుడు అంతఃకరణమునందును అంటే ఆత్మయందు, ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టమగును. కర్తవ్య కర్మల యందు విముఖత అంటే చేయవలసిన కర్మల యందు విముఖత చేయమన్నమాట. విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపచేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. గుణత్రయ విభాగంలోనే మరికొన్ని అంశాలు మనం తీసుకున్నామండి. అంటే ఈ గుణత్రయ విభాగం స్పష్టంగా మీకు అర్థమైంది అనుకోండి, మిగతా అధ్యాయాల పట్ల కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది.
పెట్టుకోండి. ఏమన్నా తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. ప్రార్థిస్తా సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు చిన్న కోణాల్లో సవివరంగా వివరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.